హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జోష్నాని. సో వెల్కమ్ టు జోష్నా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. మనం ఎక్కడైనా కొత్త హౌసెస్ కానీ కొత్త అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నా కానీ మనం ఎక్కువ టైల్స్ యూస్ చేయాలి. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ అన్ని చోట్ల యూస్ చేయాలి వెరీ నీట్గా పెట్టుకోవడానికి. సో అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి బాల్కనీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైల్స్ కూడా పెట్టడానికి చాలా ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు మనము లో కాస్ట్లో అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి వాల్ పేపర్స్ లాగా ఉంటాయి. దీని నేమ్ ఏమంటారంటే పియో ఫార్మ్స్ అనమాట. దీనికి ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. నేను ఆల్రెడీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ మీకు చెప్తున్నాను. అవి అఫోర్డబుల్గా ఉంటాయి, వాటర్ ప్రూఫ్. మనం ఎప్పుడన్నా మళ్ళీ ఒకవేళ సేమ్ ప్రోడక్ట్ని మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో నీకు ఇలా చూపిస్తాను ఎలా ఉంటాయి, అది ఎలా యూజ్ చేయాలి అని, ఎలా స్టిక్ చేయాలి అనేది. సో ఇది పివో ఫార్మ్స్ అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వైట్, సో వైట్ కూడా చాలా మళ్ళీ డస్ట్ పడితే క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఇది వాటర్ ప్రూఫ్ లాగా అండ్ వాటర్ రెసిస్టెంట్. సో మనం మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. నేను గోల్డెన్ కలర్లో ఉండేది తీసుకున్నాను. దీన్ని పివో ఫార్మ్ అంటారు. దీని లెంత్ విడ్త్ మనము దాంట్లో ఉంటుంది. అమెజాన్లో మనం తీసుకునేటప్పుడు మనకి ఏది యూజ్ ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో అది ప్రిఫర్ చేసుకొని మనం ఇవి కార్డ్బోర్డ్స్ అనేది ఐటమ్స్ లాగా తీసుకోవచ్చు. మీకు ఎన్ని 1 or 10, 20. సో మేము ఈ 20 తీసుకున్నాము. చాలా సరిపోయింది. ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం ఒకటేసారి ఈ లెంత్ అంతా కట్ చేస్తే మనకు కష్టమవుతుంది స్టిక్ చేయడానికి. సో మనం సింగిల్ బ్లాక్ వైజ్గా డివైడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో నేను ఇలా సింగిల్గా కట్ చేసుకుంటాను ప్రతిదీ. మనకి ఇక్కడ ఫోర్ బ్లాక్స్ వచ్చాయి కదా. సో ఇట్లా అంతా ఒకటేసారి తీసి స్టిక్ చేయడానికంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈజీగా లుక్ వైజ్గా మంచిగా కావాలంటే మేము ఫస్ట్ టైం ట్రై చేసాము. మాది కూడా కొంచెం అంత లుక్ మంచిగా అంటే చేయలేకపోయాను, కానీ లుక్ అయితే బాగా వచ్చింది. అక్కడక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయింది, కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు అయితే బాగా మంచిగా చేసుకోవచ్చు. ఇది మనం ఇలా 4 బ్లాక్స్గా డివైడ్ చేసుకొని సింగిల్ పీస్గా తీసుకొని అండ్ మేము ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. సో ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ రిమూవ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీరు ఇంకో హ్యాండ్ యూజ్ చేయకూడదు. సో చాలా స్టిక్కీ కాబట్టి చాలా కేర్ఫుల్గా తీయాలి. సో ఇలా తీయగానే అన్నీ ఇలా మనం అతికిచ్చాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం కూడా ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీకు నైట్ టైం కూడా ఈ వీడియో తీసి చూపిస్తాను. సో మేము ఇలా అతికిచ్చాము. సో ఇది మా బాల్కనీ అనమాట. ఈ బాల్కనీలో ఇలా చేసాం. ఇది చాలా మంచిగా లుక్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, వాటర్ రెసిస్టెంట్. సో నైట్ లుక్ కూడా మీకు మళ్ళీ తీసి పెడతాను. సో మీరు కూడా ఇవన్నీ యూజ్ చేశాక మాకు కూడా కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.